ఈ సంవత్సరం ఒక్క మాట, మొదటి మాట మీరు తీసుకోండి, మీకు ఆశీర్వాదం కలుగుతుంది. మొదటి మాట ఏం తెలుసా? నీ పశ్చాత్తాపం. మనిషే అనే రాజు ఎందుకు ఆయన శ్రమ పాలయ్యారు తెలుసా? ఎందుకు ఆయన దేవుని బతిమాలుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? తన జీవితానికి, తన కుటుంబానికి ఒక శ్రమ ఏర్పడింది. చాలా బాధలో, శ్రమలో పడ్డాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుని జనాంగాన్ని పక్కదారి పట్టించిన మనిషి ఈయన. దుర్మార్గం ఎలా తెలుసా? దేవుని మందిరంలో విగ్రహాలు కట్టించి వీళ్ళందరినీ కూడా విగ్రహ ఆరాధన చేయడానికి ఈయన దోహదపడ్డాడు. అందుకని దేవుని కోపము మనిషి మీద వచ్చింది, ఆ శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అయితే ఇక ఏం చేస్తామండి? నేను చేసిన క్రియలు నా మీదకి వచ్చాయి, ఇక నేను చేసినటువంటి బాధలు నా మీదకి వచ్చాయి. కాబట్టి ఈ క్రియల వల్ల నేను తక్కువ, నా జీవితం అంతే, నా బ్రతికింతే, నా జీవితం అయిపోయింది అని అనుకోలేదు మనిషి. ఏమనుకున్నాడు తెలుసా? శ్రమలో ఉండిపోలేదు, బాధల్లో ఉండిపోలేదు. నాకు ఈ సమస్య వచ్చింది, అనారోగ్యం, నేను వెళ్తే నా బ్రతికింతే, ఇక నేను ఎందుకు బాగుపడను అని అనుకోలేదండి. ఏమంటున్నాడు అక్కడ? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుని యెహోవాను ఏం చేశాడంటే ప్రదర్శన వైపుకోండి. శ్రమలో బాగా ఉన్నావా? ఏం చేయాలి? శ్రమలో ఉన్నావంటే అంటే ఏదో చేస్తాడంటే అంటావా? ఏం చేస్తున్నాడు ఆయన? అయ్యో ప్రభా, నన్ను క్షమించయ్యా, నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇదిగో ఈ శ్రమలోంచి ఎలా ఎదుర్కోవాలి, ఈ శ్రమలోంచి నేను ఎలా బయటకు పడాలయ్యా అని బతిమాలుకుంటున్నాను. కాపాడయ్యా, నన్ను రక్షించు ప్రభా అని దేవునికి మోకరించి అయ్యా క్షమించున్నాయని కన్నీరు విడిచి బతిమాలుకుంటున్నాడు. దాన్ని తాను తగ్గించుకొని దిగిపోయాడండి. ఏమేన్ హల్లెలూయా. పశ్చాత్తాపం ఉందా? ఎందుకు కార్యాలు జరగకూడదు కారణం అని చెప్పనమ్మా? ఎందుకు అభివృద్ధి జరగకపోవడానికి కారణం అంటే మీరు అనుకుంటారు డబ్బు వస్తుంది, అన్నీ వస్తుంది, ఇదే ఆశీర్వాదం. అది కాదు. అని అందరూ బతుకుతున్నారు, అంజీవతులు మనకంట, కోటీశ్వరులు మనకంట, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, దేవుని ఆశీర్వాదం ముఖ్యం, దేవుని ప్రేమ ముఖ్యం. దేవుని ప్రేమ లేనిది, ఆశీర్వాదం లేనిది మనం ఎంత చేసినా వ్యర్థము. నా మాట జాగ్రత్తగా వినండి. దేవుని మాటగా ఒక మాట చెప్తున్నాను. ఏంటయ్యా ఆ మాట అంటే, నీకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఎక్కడ మోకరించాలి? దేవుని సంగతి వచ్చి శుక్రవారం, మంగళవారం, ఆదివారము. ఇంకా చాలా మంది రాలేకపోయే కారణం అవిధేయత. ఏంటండి? అవిధేయత. చేసుకున్న నిబంధన మీద నిబంధన లేదు, చేసుకున్నటువంటి సమర్పణలో అసమర్పణలో లేదు. మనం ఏదెక్కువ గీత తీసుకున్న గీతలో లేకపోయి దాగిపోతుంది. గనిక శ్రమలు ఏర్పడిస్తున్నాయి, గనిక అనేక ఒత్తుళ్ళు నీ మీదకి వస్తున్నాయి. కారణం యేసు క్రీస్తు యొక్క దేవుని మందిరంలోకి వచ్చే బతిమాలుకోవాలి, కన్నీరు విడిచి బతిమాలతో పశ్చాత్తాపడితే మళ్ళీ కోల్పోయినటువంటి నీ జీవితం తిరిగి కట్టాలి. పూర్వ వైభవం నీకు ఇచ్చిన గాక. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడుకుంటే మాకేమన్నా ఇక 2 పాయింట్లు ఉన్నాయి, విడిచిపెడతాం. బతుమాలుకోవాలి లేదా ఏసై దేవుడి చేత చేస్తానండి, లేకపోతే ఇంతే బతుకు అంటారా? అంత బతిమాలుకోవాలండి. మీరు నమ్మరు కానీ ప్రాణాపాయ స్థితిలోకి వస్తే మీరు వినండి నా మాట వినండమ్మా. అంటే మీరు కాబట్టి మొరపెట్టారంటే కాదు. ఏసై కాబట్టే ఆయన అద్భుతాలు చేశాడండి. ఏసై కాబట్టి 40 సంవత్సరాలు ఉపాసం ఉన్నాడు, 40 దినాలు ఉపాసం ఉన్నాడండి. ఏసై కాబట్టి అన్ని చేశాడు కాదు. నీవు కూడా చేయగలుగుతావు. హల్లెలూయా. నీకు సమస్తము సాధ్యమైన దేవుడు. ఒక మాట జాగ్రత్తగానండి. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినప్పుడు బిడ్డారా జాగ్రత్తగానండి. ప్రాణం పోతాదని నాకు తెలిసిపోయింది. ఒక మనిషి చనిపోవడానికి ఆ వ్యక్తికి తెలిసిపోద్ది. ఇక నేను చనిపోతానని నిర్ధారణ అయిపోయిన తర్వాత మీరు నమ్మండి నమ్మకండి, సేవ పెట్టిన 1 సంవత్సరంలో ప్రాణాపాయ స్థితిలోకి పోయాను. అసలు మరణ పడకల దగ్గరికి పోయాను. ఇక కొద్దిగా దినాల్లోనే ఊపిరి ఆగిపోద్ది. అలాంటి టైంలో మీరు నమ్మండి నమ్మకండి. నా భార్య 4 రోజులు నాకు నా భర్త లేకపోతే
నాకు ఈ ఉద్యోగం ఎందుకు అయ్యా, నాకు పిల్లలు ఎందుకు ఇచ్చావయ్యా, అయ్యో ఈ సేవ నేను చేయలేనయ్యా, ఈ పిల్లలు పోషించుకోవడం ఎలా అయ్యా, నేను ఎలా బ్రతకాలయ్యా, నీ కన్నీరు పెడవలేదు లేదయ్యా. రోజు బిడ్డలారా ఎంత బతిమాలుకుని ఏడ్చాం తెలుసా, ఎంత బతిమాలుకున్నాము మీకు తెలుసో తెలియదు. కానీ మా పిల్లలు చిన్నవాళ్ళు, వారికి ఏమి అర్థం కావట్లేదు, వారు ఆడుకుంటున్నారు. కానీ మేమిద్దరము రోజు కన్నీరు పెడుతున్నాం, రోజు వేడిగా పడిపోతున్నాయి. ప్రభా యేసయ్య, నా బాధల్లా నేను చనిపోతాను, బాధలేదు, ఇప్పుడు చనిపోయినా నాకు నౌకాలు సాగు గురించి నాకు అసలు లెక్కేలేదు. ఎందుకంటే నేను చనిపోతే ఆయన దగ్గర ఉన్నా. ఏమే నేనేమనుకుంటున్నా బిడ్డ జాగ్రత్తగానండి, నేను ఎందుకు కన్నీరు మీ దగ్గర ఏదో కనపరుచుకోవడానికి నాకు కన్నీరు రావట్లేదమ్మా. మనం మార్పు చెందకపోతే, మనకి సమస్యలు మీదకి వచ్చినప్పుడు కన్నీరు విడిచి బతి మాడుకోకపోతే, ఆయన కన్నీరు ఇసుకే ఎలాగైతే కనికరం చూపించాడో సేవ విషయంలో ప్రభా యేసయ్యా నన్ను తీసుకోండియ్యా, కానీ నా పిల్లలు చిన్నోళ్ళయ్యా, స్త్రీనైనా లేడీస్ మాట వింటారు వెళ్ళరు. ఇప్పుడే మొదలు పెట్టామయ్యా, మీ నామానికి ఎక్కడ అవమానం కలుగుతుందో అని బాధ. భలే సేవ పెట్టాడురా, అది దేవుడి చిత్తం కాలేదురా, అందుకనే తొందరపడ్డాడురా, దేవుడు కలుగుకుంటే వచ్చాడు అని చాలా మంది నన్ను హేళన చేశారు. నా సొంత ఫ్రెండే అన్నాడు తొందరపడ్డాడు అని. నేను తొందరపడలేదు, యేసయ్య తొందర పెట్టాడు. నేను తొందరపడలేదు, నన్ను పరీక్షించి పరిశోధించాడు. అనేక సమస్యల్లో వచ్చినప్పుడు, నా ప్రాణ పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలిసే తనని చెయ్య పట్టుకోవాలి. ఎప్పుడు చెయ్యి పడవలేదు వెళ్దామని. ఎందుకనంటే ఒక వాక్యం ఉండదు, గుర్తుంచుకోండి. మీరు ఇంటికి ఇలాగే చేయండి, నా మాట వినండి. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు భార్యాభర్తలు చెయ్య పట్టుకొని మోకరించి ప్రార్థన చేయండి. ఎంతో ఎక్కువ మించి చేసిన ప్రార్థన నా యేసయ్య పరలోకంలో దాన్ని విడుదల చేస్తా. ఎంతో ఏకేమించి చేసిన ప్రార్థన నా యేసయ్య దాన్ని విడుదల అక్కడ బంధిస్తా. కనుక అది పట్టుకొని ప్రార్థించినప్పుడు బిడ్డలారా జవాబేమి లేదు. ఈ రోజు కూడా మీకు జవాబు రావట్లేదు కదా కదమ్మా, జవాబు రాలేదు కదా. 80 రోజు బతిమాలుకో, 4 రోజులు అంతా ఏడుస్తాను, ఒక్క జవాబు రాలేదు. నేను అడుగుతున్నాను, ప్రభా ఎందుకు మాతో మాట్లాడలేదు ప్రభా, నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, తీసుకుపోతే తీసుకుపో, కానీ మాట్లాడు ప్రభా, మాట్లాడు నాయనా, మాట్లాడు ప్రభా అని కన్నీరు విడవలేదు. రోజే లేదు, 4 రోజులు కంటున్నకి ఏడుతాం. ఈ కన్నీరు ఇంకిపోతుంది, ఉన్నాయి కన్నీరు అంతా ఎక్కువ వచ్చేస్తుంది. కానీ ఏమవుతుందంటే జవాబు రాలేదు. సరేలే, దేవుడు ఎందుకో జవాబు ఇవ్వలేకుంటున్నాడు, ఆయన చిత్తమేమో అనుకొని అలాగే ఓపిక పడితే ఇదే సమయంలో చాలాసార్లు చెప్పాడు. ఎందుకంటే గుర్తొచ్చింది, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎంత కన్నీరు కాచి బతిమాలుకోవాలనే విషయాలు కొంచెం చెప్తున్నాను బిడ్డ. ఈ రోజు మీకు దేవుని ప్రేమ సులభం అవ్వచ్చు. ఈ రోజు యేసయ్య చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు మీ కంట ఉన్నా, మీరు వింటున్నా గానీ పట్టించుకునే స్థితిలో మీరు ఉండొచ్చు. కానీ నా సాక్ష్యం మీరు వినండి, ఎంతో బతిమాలుకుంటే నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. అంత బతిమాలే విధానం ఉందా? అంత కన్నీరు తెచ్చే విధానం ఉందా? కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఏం చేయాలి? బతిమాలుకోవాలి, తాను తగ్గించుకోవాలి, మొదలుపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువా యేసయ్యా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా. ఇదిగో మనుషులు ఆడిపోసుకుంటారు, మనుషులు నిందలేస్తారు, మనుషులు రకరకాల మాట్లాడుకుంటున్నారు. ఐ డోంట్ కేర్, కానీ నీవు పట్టించుకుంటే చాలే, నీవు ఉంటే చాలయ్యా. పాట పాడేది కాదు, 4 పాట పాడతాగా, నువ్వు ఉంటే చాలయ్యా. కాదు, ఆయన ఉంటే చాలే, మనం కూడా ఆయనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జాలి కనికరం మన మీద పుట్టించబడాలంటే గంటల తరబడి ఆరాధించాలి, రోజించాలి, దేవుని కన్నీరు విడిచి ఆయన్ని బతిమాలుకోవాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఏమన్నాడు? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడు యెహోవాను ఏం చేశాడు? బతిమాలుకొని ప్రార్థన చేశాడు. బతిమాలుకొని ఏం చేశాడు? తన పితరులు దేవుని సన్నిధిలో తాను బహుగా తగ్గించుకున్నారు. బహుగా తగ్గించుకుని మనం తగ్గించుకోవాలి. మనం ఇచ్చేందుకు పోకూడదు పెట్టారు. నేనంత అనం లేదు. ఒక్క క్షణం నువ్వు మళ్ళీ
ఆ పూర్వము వైపు ఎప్పుడైతే నీలోకి వచ్చిందో అప్పుడు నీకు నిజమైన దేవుడు నీకు తోడేవాడని నువ్వు నమ్ముతావు. ఆమేన్. దాని ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బతిమాలుకోవాలి, తను తగ్గించుకోవాలి, మొరపెట్టాలి, తగ్గించుకొని రావాలి దేవుని సన్నిధికి. రాకపోవడం కారణం ఏంటి? బాగలేనప్పుడు మొరపెట్టడం కాదు. అమ్మా వినండి నా మాట, బ్రదర్స్ నా మాట వినండి. మీ కుటుంబం అంతా రాకపోవడం కారణం ఏంటి? అమ్మా మీ కుటుంబం రాకపోవడం అంతా కారణం ఏంటి? అడిగావా? నువ్వెందుకు రావట్లేదని నిర్ణయం పడగా. నువ్వు రాకపోతే జాగ్రత్త, నువ్వు రావాలి ఖచ్చితంగా. కానీ ఎప్పుడైనా చెప్పావా? తల్లిదండ్రులుగా చెప్పాలి పిల్లలకి. ఏం చెప్పాలి? నువ్వు ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలి, భయభక్తులు కలిగి ఉండాలి, రోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. అది లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ సంవత్సరము కుటుంబ ప్రార్థన చేయండి, ఈ సంవత్సరము వాక్యం చదవండి, ఈ సంవత్సరము ప్రార్థన జీవితం కలిగి ఉండండి, ఈ సంవత్సరము ప్రతి శుక్రవారం మానకుంటానండి. నేను ఏం చెప్తానంటే మీకు ప్రార్థన 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 తప్ప మరొక ద్వారం లేదు. ఆ ప్రార్థనకి నువ్వు లోబడి ప్రార్థన చేయగలిగితే, దేవునికి లోబడి విధేయం కలిగి దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత దీవించబడు. నువ్వెంత ప్రార్థన చేస్తావు అంత అభివృద్ధి అవుతుంది. ఇది నీకే అభివృద్ధి కాదు, నీతో పాటు వచ్చిన సంఘానికి అభివృద్ధి, సేవకులకు అభివృద్ధి, ఈ మందిరానికి అభివృద్ధి. నేను అభివృద్ధి అయితే చాలు, ఆ మందిరం నాకెందుకు, పక్కోడ విషయం నాకెందుకు అనుకుంటే అది స్వార్థమైనటువంటి ప్రార్థన. నిన్ను నువ్వు సమర్పించుకో. ఈ సంవత్సరం నేను కోరుకునేది అదే. ఎవరు వాళ్ళే సమర్పించుకో తప్ప ఆమె వస్తే నేను వస్తాను, ఈయన వస్తే నేను వస్తాను కాదు. నీకు నువ్వు కానీ సమర్పించుకో. దేవుని మందిరానికి రా, రోజు 1 గంట నేను చేస్తాను, సమర్పణ చేసుకో. చేసుకోకపోతే కష్టం. మనకు అభివృద్ధి ఉండదు, సంఘానికి అభివృద్ధి ఉండదు, దేనికి అభివృద్ధి ఉండదు. అందుకే నేను అనుకున్నాను, బిడ్డరా దేవుడు తోడై ఉంటే మేము అనుకున్నాం రోజు వచ్చి ప్రార్థనలో మనమే మొదలు పెడతాం. నేను నా కుటుంబము యెహోషువ అంటాడు కదా, నేను నా యెహోవాను సేవిస్తానని అన్నట్టుగా మేమే మొదలు పెడతాం. రండి, మీరు ఎక్కడున్నా కానీ ఏదో సమయంలో వచ్చి మీరు ప్రార్థన చేయడానికి వస్తానని సమర్పించుకుంటే కనుక మీకు లాస్ ఎక్కడ ఉన్నాయో చెప్తారు. వచ్చి తాళాలు తీసుకొని 1 గంట ప్రార్థన చేయండి, ఆ తర్వాత ఇంకొక సమర్పించుకుంటారు. మీరు ప్రార్థన చేస్తుంటే గ్రూప్ లో పెట్టండి. అది ఏదో కనపరిచేవాడు కదా, అమ్మో వేరే సిస్టర్ వెళ్ళిందా నేనే వెళ్తాను, ఓ సిస్టర్ వెళ్ళిందా నేనే వెళ్తాను, ఓ బ్రదర్ వెళ్ళారా నేనే వెళ్తాను. ప్రార్థన ఒకరి తనకు ఒకరు గురువైపుంటూ చేసిందే ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం ఒకటే మాట, ఒక తీర్మానం, ఒక నిబంధన చేసుకోకపోతే కనుక దేవుడు తోడై ఉన్నాడు. నేను ఎదిగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, మొదలుపెట్టాలి. మనలో మనం తగ్గించుకోవాలి. తగ్గించుకొని దేవుని మందిరానికి వచ్చి బతిమాలుకొని ప్రార్థన చేస్తే కనుక దేవుడు నీకు తోడై ఉండును. ఆమేన్.